2016లో కిరిక్ పార్టీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి 9 ఏళ్లలో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న తెలుగులో చెలో, గీతా గోవిందం, భీష్మ వంటి హిట్స్ తో మనసు కొల్లగొట్టిన ఈ బ్యూటీ పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా స్టార్డమ్ ను సంపాదించింది. బాలీవుడ్ లో యానిమల్ లో తన నటనతో అదరగొట్టిన రష్మిక చావా సినిమాతో మరింత గుర్తింపు పొందింది. ఇప్పుడు మైసా అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆమె కెరియర్ లో మరో మైలురాయిగా నిల్వనుంది. కానీ ఈ గ్లామర్ క్రేజ్ తో పాటు అమ్మడిపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆ విమర్శలను కొంతమంది పనిగట్టుకుని మరీ చేస్తున్నారని రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుస హిట్స్ తో రష్మిక మంచి జోష్ మీదున్న రష్మికకు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ను తెచ్చుకుంటున్న రష్మిక ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. కానీ ఈ క్రేజ్ ను చూసి ఓర్వలేని కొందరు సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. డబ్బులు ఖర్చు చేసి ప్లాన్ గా ట్రోలింగ్ కు దిగుతున్నారని రష్మిక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. నాకు భావోద్వేగాలు ఉన్నాయి, కానీ నేను వాటిని బయటకు చెప్పడానికి ఇష్టపడను. కానీ ఇలా డబ్బులు ఖర్చు పెట్టి నా మీద నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇంత క్రూరంగా ఎందుకు అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపాయి. రష్మిక స్టేట్మెంట్తో సోషల్ మీడియా ఒక్కసారిగా వేడెక్కింది. ఆమె ఫ్యాన్స్ ఆమెకు సపోర్టుగా నిలిచారు. రష్మిక లాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ కు ఇలాంటి ట్రోలింగ్ లో ఆమె కెరియర్ ను ఏమీ చేయలేవు అంటూ పోస్టుల వర్షం కురిపించారు. మైసా సినిమాతో రష్మిక మరోసారి తన సత్తా చాటబోతోందని, ఈ ట్రోలింగ్ ను ఆమెను ఆపలేవని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా మొదలైన మైసా మూవీ రష్మిక కెరియర్ లో ఒక కొత్త చాప్టర్ గా రూపొందుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆమె నటనలోని మరో కోణాన్ని చూపించనుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. కష్టాలను అధిగమిస్తూ నెగిటివ్ ప్రచారాలను ఎదుర్కొంటూ ఆమె తన కలలను సాధిస్తోంది. మైసాతో పాటు త్వరలో రానున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో మరోసారి ఆమె మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతోంది.